జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ నాయకులతో పాటు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలకి నష్టం అంటారా, లాభం అంటారా? ఇప్పుడు నువ్వు వచ్చి ఈ కళాశాలలు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు. ఇది అబద్ధం పూర్తిగా. ప్రభుత్వ కళాశాల కన్వీనర్ కోటాలో ఉన్న 50% సీట్లని ప్రైవేటైజ్ చేసేసాడు ఈ మహానుభావుడు. ఇప్పుడు 104 మేము సృష్టించామని రాజశేఖర రెడ్డి గారు గర్వంగా చెప్పారు. కియ్యం వచ్చిందని. కియ్యం ఎవరికి ఇచ్చాడు? ప్రైవేటైజేషన్లో పెట్టాడు. అప్పుడు కూడా ఆయన సొంతంగా ఏమీ చేసింది ఏమి లేదు. అవేళ అభివృద్ధికి ఆటంకం కలిగే పరిస్థితి అక్కడే జరుగుతుంది సార్. నేను వస్తే మళ్ళీ మీ అందరినీ చూస్తాను. వచ్చేదా పెట్టేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు అనుకుంటే వచ్చేది కాదు, నేను అనుకుంటే వచ్చేది కాదు. ఒక విజ్ఞతతో మాట్లాడాలి ఏది మాట్లాడినా. అతను చేయడండి, ఎవరు చేయనివ్వడండి. ఇది 3 రాజధానులు అనుకుని 5 సంవత్సరాలు కాలం గడిపేశాడు. ఫౌండేషన్ వేసి అలా వదిలేసి ఇప్పుడు ఎవరో ఒకరు డెవలప్ చేయాలి కదమ్మా. పార్టీ ఆఫీసులు మెయినా, మెడికల్ కాలేజీలు మెయినా? మన రుషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టారు. అలాంటివి మెయినా, మెడికల్ కాలేజీలు మెయినా? ఈయన ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అన్నారండి, మనకి వాటర్ కావాలి అంటే మెడికల్ కాలేజీలు కట్టాలని. వీళ్ళకి ఈ సబ్జెక్టుకి ఏం చేయాలో ఏంటో తెలియదండి. తెలియని నాలెడ్జ్తో మాట్లాడతారండి. వాళ్ళకి ఎవడు ఉన్నాడండి? ఒక్క మినిస్టర్ని కదా, ఒక్క ఎడ్యుకేషన్ చెప్పండి, ఒక్క మినిస్టర్ని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ నాయకులతో పాటు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు కూడా చేసి పీపీపీ విధానాన్ని రద్దు చేసేయాలి అంటున్నారు. పీపీపీ విధానం రద్దు చేస్తే అంటే ప్రజలకి నష్టం అంటారా, లాభం అంటారా? సార్, ప్రజలకి అందరికీ లాభదాయకమైనదే మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచిస్తారండి. లాభదాయకం కాకపోతే నష్టం జరుగుతుందంటే ఆయన ఏ రోజు ముందుకు అడుగు వేయలేదు. ఈ వైసీపీ బ్యాచ్ అనే కన్నా వీళ్ళు కళాకారులు అండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఎక్కడ ఏం చిన్నది ఏమైనా దొరికితే పండగ చేసుకుందామని రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఇప్పుడు అలాగే ఈ పీపీఎఫ్ వచ్చినప్పుడు బయటకు వచ్చి ఏంటంటే ఇలా ప్రైవేటీకరణ చేయకూడదని మాట్లాడుతున్నారు. సార్, ప్రైవేటీకరణ చేయకూడదని మాట్లాడేటప్పుడు వాళ్ళు హయాంలో మెడికల్ కాలేజీలు అనేవి కట్టడానికి 5,000 కోట్లు ఖర్చు అవ్వాల్సింది వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం మహా అయితే 3% 4% ఖర్చు పెట్టారండి. ఈ ఖర్చు పెట్టినప్పుడు ఎక్కడ చూసినా హాస్పిటల్ ఏవి తయారవ్వలేదు. పిల్లర్లు వేసి వదిలేశారు. ఏవి కన్స్ట్రక్షన్స్ జరగలేదు. ఇప్పుడు చూస్తే మేము అవి కట్టేసాము. మన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి నేను కట్టిన కాలేజీలు చూస్తే ఆహా అనాల్సిందే అనేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆహా అంట కన్నా అయ్యా బాబోయ్ అనాల్సి వచ్చిన రోజు వస్తుంది ఈరోజు. ఇక ప్రైవేటీకరణ ఇది ప్రైవేటు సంస్థల నుంచి గవర్నమెంట్ 2 మెర్జ్ అయి ఉంటాయండి. విజనరీ తీసుకున్నారండి మన చంద్రబాబు నాయుడు గారు. 2047కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఇండియాలో టాప్లో ఉండాలి, స్టూడెంట్స్ బాగుండాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుండాలి అని ప్రతి దానిలో ఒక విజనరీ మెయింటైన్ చేస్తూ ఆయన చేసే పనులన్నీ బాగున్నప్పుడు ఇలా బయటకు వచ్చి వీళ్ళు రాద్ధాంతం చేయడం, ప్రతి దానికి అడ్డుపుల్ల వేసేదానికన్నా చేసేదాన్ని ఎంకరేజ్ చేస్తే 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంటుందో 2000లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందో అలా ఉంటుందండి 100%. ఇదైతే మంచి విషయమనే చెప్పాలి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీ రాజకీయ నాయకులు కానీ కావాల్సిందంటే వాళ్ళ స్వలాభం కోసమే ఏదైనా చేశారు. 5 ఏళ్ళు పరిపాలించారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ పాలన లేదు వాళ్ళది. వాళ్ళు ఏవైతే పొందాలో అన్నీ పొందారు. ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ అండి. 4-5 ఎకరాల పార్టీ ఆఫీసు అమోఘంగా టాప్ క్లాస్గా అనిపిస్తాయి. చాలా బాగున్నాయి. చాలా మనం చూస్తున్నాము, టీవీల్లో కూడా చూపించారు. హెలీప్యాడ్ కూడా ఉండేటట్టు. మరి మెడికల్ కాలేజీలు వాళ్ళకి కనబడలేదండి. పార్టీ ఆఫీసులు మెయినా, మెడికల్ కాలేజీలు మెయినా? మన రుషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టారు. అలాంటివి మెయినా, మెడికల్ కాలేజీలు మెయినా? ఈయన ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అన్నారండి, మనకి వాటర్ కావాలి అంటే మెడికల్ కాలేజీలు కట్టాలని. వీళ్ళకి ఈ సబ్జెక్టుకి ఏం చేయాలో ఏంటో తెలియదండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలను తెచ్చుకున్నారు ఫండ్, వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేద్దాము, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇద్దాము, గవర్నర్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది దీనిలో, అదొక 50% ఉంటుంది. ఏదైతే ఇన్స్టిట్యూట్ది 30% ఉంటుంది. ఇవన్నీ మెర్జ్ అయి ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రశ్నిస్తూ ఉండడం వల్ల ఇవన్నీ సక్రమంగా నడుస్తాయి. 100% సక్రమంగా నడుస్తాయి. ప్రైవేటీకరణ ఇప్పుడు చేయడం వల్ల పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్దు. తయారైపోవడానికి మొత్తం డబ్బంతా వాళ్ళు పెడతారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తారు, గవర్నమెంట్తో మెర్జ్ అయి ఉంటుంది,
పీపీపీ పద్ధతిని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పెట్టి జనాల్లో భూతార్థం చూపించినట్టు భోజనం చూపించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇతర సంస్థలకి చేసినటువంటి పథకాలు కానీ దీనికి ఇవన్నిటికి ముడిపెడుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? సార్ నిన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పారు సార్, పీపీపీ పద్ధతిలో మేము కాదు, మేమంతా గవర్నమెంట్ హాస్పిటల్స్కి కట్టాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం అన్నారు. ఎన్ని కట్టామని మన దీంట్లో ఎమ్మెల్సీ గారు దీంట్లో సభలో చెప్పారు. 5 పూర్తవుతున్నాయి, కథమయ్య అన్నీ కూడా గ్రౌండింగ్లోనే ఉన్నాయి తప్ప ఏది కూడా ఇంకా ఫిల్ఫిల్ కానీ చేయలేదు. ఇదంతా అప్పుడు ఇప్పుడు అప్డేట్ ఇచ్చారు నిన్న మన సభలో, దీంట్లో ఎమ్మెల్సీ సభలో మనకి శాసన మండలిలో చెప్పారు ఆయన బొత్స సత్యనారాయణ గారు. ఇది ఏంటంటే వాళ్ళు ఇదేదో పెద్ద కుంభకోణం జరిగిపోతుంది, ప్రజలకి ఆరోగ్యం అంతా ప్రైవేటీకరణ జరిగిపోతుందని చెప్పి పెద్ద భయభ్రాంతులు సృష్టించే వాళ్ళకి ఏమీ పని లేదు, ఇంకా ఏమీ దొరకట్లేదు ఎక్కడాను. 6 పథకాలు మొన్నటిదాకా 6 పథకాలు లేవు అన్నారు, అది అయిపోయినాయి. 6 పథకాలు అయిపోయినాయి, అది సూపర్ 6 సూపర్ సక్సెస్ అనే పథకంలోకి జనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త విధానం ఏదంటే యూరియా లేదనో లేకపోతే రైతులకి ఇదనో, ఇప్పుడు ఇదేమో కొత్త విషయం ఏంటంటే మళ్ళీ ఏదోటి ఒక విషయం ఏంటంటే మెడికల్గా ఇది ఏదో భూతార్థం జరిగిపోతుంది, ప్రజలకి రేపొద్దున న్యాయం జరగదు, ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోతుంది, ప్రైవేట్ మేనేజ్మెంట్లోకి రేపొద్దున ప్రజలకి వైద్యం అందుబాటులో రాదని ఒక పెద్ద ముద్ర వేసేసారు. కానీ ఒకటి 104 వెహికల్స్ ఉన్నాయి అంబులెన్స్లు. అప్పుడు ఏం జరిగినాయి, ప్రైవేట్ జీవీకే ఇచ్చారు, రామ్కేకి ఇచ్చారు, లేకపోతే కొన్ని సంస్థలకు ఇచ్చారు మేనేజ్మెంట్కి. అప్పుడు కొన్ని అవి మేనేజ్ చేసేవి. అలాగే ఇది కూడా గవర్నమెంట్ ఇవన్నీ కూడా అప్పుడు చేసిన ఆరోగ్యశ్రీ పథకాలు అయితే ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో నుంచి వచ్చినాయి. ఇవన్నీ కొత్తగా పుట్టినవి ఏవి కాదు, కొత్తగా చేసినవి కాదు. ఇవన్నీ పాత గవర్నమెంట్ నుంచి అలా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు 104 మేము సృష్టించామని రాజశేఖర రెడ్డి గారు గర్వంగా చెప్పారు. కియ్యం వచ్చిందని. కియ్యం ఎవరికి ఇచ్చాడు? ప్రైవేటైజేషన్లో పెట్టాడు. అప్పుడు కూడా ఆయన సొంతంగా ఏమీ చేసింది ఏమి లేదు. అవేళ ఒక విషయం ఏంటంటే ప్రజలకి మంచి జరగటానికి మంచి గవర్నమెంట్ ఆలోచించే నిర్ణయాలని మీరు సమర్థించాలి. మీరు ఇదివరకు ఏమన్నారు సార్, 100 కోట్లు ఏదైనా సరే జ్యుడిషియల్కి వెళ్ళి ఆమోదం పొందిన తర్వాత ఇస్తున్నారు. ఎన్ని జ్యుడిషియల్కి వెళ్ళి ఇచ్చి పంపించారు మీరు? ఏ టెండర్ జ్యుడిషియల్కి వెళ్ళి ఎన్ని జ్యుడిషియల్లో అనుమతి పొంది మీరు టెండర్లు పిలిచారు? అదొక్కసారి మీరు చెప్పడానికి వేరు, చేయటానికి వేరు. ఇది చెప్పిందే చేస్తారు ఈ గవర్నమెంట్, మన కూటమి ప్రభుత్వం చెప్పిందే చేస్తారు తప్ప ప్రజలకి ఏది కూడా అన్యాయం చేసే పథకాలు ఏవి పద్ధతుల్లో కూడా వెళ్ళరు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు రావటం సూపర్ విధానం. ఏంటంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో పెట్టడం మంచిదే, మిమ్మల్ని ఏమి పెట్టొద్దని అనలేదే, మీరు పెట్టిన తప్పు అని అనట్లేదే. పెట్టిన దాన్ని ఎక్కడికక్కడ భూమిలోనే ఉండిపోయి దాన్ని పైకి లేపి దాన్ని చేయటానికి ఒక పద్ధతిని ప్రకారంగా ఒక విధానాలు గైడ్లైన్స్ పెట్టడంలో మీకు ఆ గైడ్లైన్స్ మీకు ఇబ్బంది అంతే. మోసాన్ని కాకపోయినా మోసం జరిగిపోతుందని చెప్పడంలో మీ అంత సిద్ధహస్తులు ఎవరూ లేరు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు సార్. అభివృద్ధికి ఆటంకం కలిగే పరిస్థితి అక్కడే జరుగుతుంది సార్. నేను వస్తే మళ్ళీ మీ అందరినీ చూస్తాను, వచ్చేదా పెట్టేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు అనుకుంటే వచ్చేది కాదు, నేను అనుకుంటే వచ్చేది కాదు. ఒక విజ్ఞతతో మాట్లాడాలి. ఏది మాట్లాడినా రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు ఉన్నాయి. హక్కులు కాల రాసే ప్రయత్నం ఎవరు చేసినా చట్టం ఉపేక్షించదు. దానికి ఒక నిబద్ధతతో పనిచేస్తుంది ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలు పనిచేసే విధానంలో వాళ్ళకి ఒక గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్స్ అన్నీ చేసినాయి కదా. గవర్నమెంట్ చేసిందా? ఎంత గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్ 10% ఉంటే 90% మెడికల్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీలో చేయలేదా? శాసన మండలిలో చెప్పారు నిన్న. ఒక 5కి ఫినిష్ అవుతున్నాయి. అవి కూడా పూర్తిగా అయిపోయిందని చెప్పలేదు బొత్స సత్యనారాయణ గారు. దానికి సంబంధించిన మంత్రి అక్కడ ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెల్సీ దాంట్లో చెప్పారు, కథమై గ్రౌండ్ అయినాయి అని చెప్పారు. పీపీపీ విధానాన్ని ఇప్పుడు రద్దు చేయాలని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. అంటే కేవలం దానికోసం అన్ని ధర్నాలు కూడా చేసే పరిస్థితి కూడా ఈరోజు చూసాం మనం. దీన్ని ఎలా చూడాలంటారు? పీపీపీ విధానాన్ని రద్దు చేయాలంటారా? అతను చేయడండి, ఎవరు చేయనివ్వడండి. ఇప్పుడు మనకి మామూలుగా ఎక్కడ పడితే కట్టి వదిలేసాడండి. ఇది 3 రాజధానులు అనుకుని 5 సంవత్సరాలు కాలం గడిపేశాడు. ఇప్పుడు అవి ఏమని కోలం చేసండి
ఫౌండేషన్ వేసి అలా వదిలేసాడు. వదిలేసి ఇప్పుడు ఎవరో ఒకరు డెవలప్ చేయాలి కదా, మనం ఎవరో ఒకరు డెవలప్ ప్రైవేట్ వాళ్ళకి ఎవరికోళ్ళకి ఇచ్చి డెవలప్ చేస్తేనే కాలేజీలు తయారవుతాయండి. లేకపోతే ఎలా తయారైపోతాయండి? 11 కాలేజీలు 14 కాలేజీలు కట్టిస్తామని చెప్పారు, ఎక్కడ కట్టారండి? అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా జరిగే పరిస్థితి కనిపించలేదు. అయితే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కూడా కొన్ని కాలేజీలకు వచ్చి ఆగిపోయింది. అయితే ఇప్పుడు పునాదరాలు కూడా వేసి అవి ఎక్కడికి వెళ్ళిపోయి కూడా తెలియని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు దీన్ని పీపీపీ విధానంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీనికి కోసం అని చెప్పేసి ఏదైనా ఒక మల్టీనేషనల్ కంపెనీలతో టైప్ చేసుకొని వాళ్ళు ఇచ్చే ఫండ్తో ఒక ప్రైవేటీకరణగా మార్చాలనేది కూటమి ప్రభుత్వం అభిప్రాయం. దీన్ని ఎలా చూడాలండి? సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది కదా సార్, సపోర్ట్ ఉంది. వీళ్ళు వాళ్ళు కలిపి చేస్తారు, చేస్తేనే కానీ తయారైతే అప్పుడు దాని సంగతి ఏంటో తెలుస్తుంది మనకి. మనం ఈ మధ్యలోనే ఇది అది చేయాలి ఇది చేయాలంటే అవ్వదు ఆ పని. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానాన్ని ఇప్పుడు అమల్లోకి రావాలి అని చెప్పేసి అమల్లోకి తీసుకొస్తున్నారు. దీన్ని ఏమో వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? పీపీపీ విధానం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తాడండి. అతను విజన్ ఉన్న నేత కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయడు, మెడికల్ నెగ్లెక్ట్ చేయడు కాబట్టి ఆయన చేస్తాడండి. ఇప్పటి వరకు అన్ని పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేస్తున్నాడు. ఒక పక్క పోలవరం అనుకోండి, నెక్స్ట్ ఈ రోడ్లే అనుకోండి, నెక్స్ట్ కొన్ని సెక్టార్లు ఉన్నాయి. ఇప్పుడు మన విశాఖపట్నంకి ఐటీ పోయింది మొత్తం అంతా. ఈరోజు మళ్ళీను ఐటీ ఊపు అందుకుంటుంది. చేస్తారండి. 1 by 1 ఒకేసారి చేయలేరు కదా. మన రాష్ట్ర బడ్జెట్ కూడా చూసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మెడికల్ కాలేజీకి ప్రైవేట్ సెక్టర్ తోటి కలిపి చేస్తా అంటారు. అది చేయకపోతే అవ్వదండి. చేస్తారండి. ఆయన మాత్రం కన్ఫామ్. ఆయన దిగే నాటికి ఎన్నో కొన్ని కాలేజీలు తయారవుతాయి. ఇప్పుడు అమరావతి తయారవుతుంది. మనకి రాష్ట్రానికి రాజధాని లేదు. అలాంటిది ఇప్పుడు రాజధాని కోసం ఆయన అక్కడ నానా యాతన పడి చేస్తున్నాడు. కాబట్టి చేస్తాడు సార్. 1 by 1 కంప్లీట్ అవుతున్నాయి కదా. ఒకేసారి ఎంఎన్సీ చేయలేరు కదా. కంచమైన భోజనం అయితే కంచం తినగలం కానీ అడిషనల్గా ఇంకో కంచం వేస్తే తినలేం కదా. ఇప్పుడు లోడ్ బడ్జెట్ని పూరించాలా. నెక్స్ట్ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పటికి సాధ్యం అవుతుంది. లేకపోతే చేయలేం. ఇంకొక అదే వేరే గవర్నమెంట్ అయితే మనం చేయలేం. వాళ్ళకి ఇది ప్యాలెస్ పిచ్ అండి. వాళ్ళకి ప్యాలెస్ ఉండాలా, ప్యాడ్ ఉండాలా? ప్రజలు కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి కావాల్సిందంటే పార్టీ పటిష్టంగా ఉండాలా, అంతే. ప్రజలు ఎలా బాగుపడాలి. ఇప్పుడు ఎందుకు సార్ మన రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, నెక్స్ట్ మెడికల్ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ కంప్లీట్ చేసి ఎక్కడ పోతున్నారండి? హైదరాబాద్, బెంగళూరు పోతున్నారు. మన ఆంధ్రలో ఎక్కడైనా జాబ్లు ఉన్నాయండి? ఉన్న ఐటీ సెక్టర్లో HSBC లాంటిదే వెళ్ళిపోయింది మన వైజాగ్లో. అనుకో తలమానికంగా ఉండేది. అలాంటివి ఎన్నో పోయాయి. మన పిల్లలందరూ ఎక్కడో హైదరాబాదు, బెంగళూరు, పూణే పోతున్నారు. అలా కాకుండా ఇప్పుడు అన్నీ చేస్తున్నారు కదండి. వీళ్ళు ఉన్నప్పుడు ఏమైనా చేశారా? మొత్తం అన్ని పంపించేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వస్తాయి సార్. ఇప్పుడు మనం ఎలాగైనా సరే మన పిల్లలు బాగుంటారు, మనం డెవలప్ అవుతాం. ఈరోజు ఇలాగా హ్యాపీగా ఉన్నామంటే పర్వాలేదు, ముందుకి మనం అభివృద్ధి చెందుతాం సార్. తెలియని నాలెడ్జ్తో మాట్లాడతారండి. వాళ్ళకి ఎవరు ఉన్నాడండి? ఒక్క మినిస్టర్ కదా, ఒక్క ఎడ్యుకేషన్ చెప్పండి, ఒక్క మినిస్టర్ని చెప్పండి. వాళ్ళు 5 yearsలోనే వాళ్ళ మినిస్టర్లు ఎవరున్నారు ఎడ్యుకేషన్? ఒకళ్ళు చెప్పండి. మన జిల్లాలోనే ఒక మినిస్టర్ ఉన్నాడు. అతను ఎంత చదువుకున్నాడు? అతను ఏం చేశాడు? దావోస్కి వెళ్ళమంటే అక్కడ చలి ఉందని వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చి రికార్డింగ్ డాన్స్ వేయడానికి మాత్రం ఉంది అతను గ్రూపు. అలా అనిల్ కుమార్ యాదవ్ అది పోలవరంకి 21లోనే చేస్తానని తొడగొట్టాడు, 22లో చేస్తానని తొడగొట్టాడు. అంత ఖరీఫ్ సీజనే. 2024 వరకు 25 వరకు చేస్తానే ఏది చేయరు. వాళ్ళు నోటి మాట బటన్ నొక్కుడు తప్ప వాళ్ళు ఏమి చేయరండి. వాళ్ళు వర్గాన్ని పోషించుకుంటున్నారు అంతే. రాజకీయంగా మన ప్రజలు ఏం కాదు, ఏదో వీళ్ళకి ముష్టి పడేసినట్టు డబ్బులు అది ఇస్తాం అంటే కొంతమంది ప్రజలకు తెలియక చేస్తారు. కానీ తెలిసిన ఎవరు ఎడ్యుకేషన్ ఉన్నోడు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరండి. ఇది పక్క. ఇప్పుడు మన అందరిలో చైతన్యం వచ్చింది కాబట్టే ఓడిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు 23 అని చూపించారు. అలాంటి 23లో పోయి వీళ్ళకి 11 వచ్చాయి. ఇగో ఈ రోజు ఎమ్మెల్సీలు కూడా 4 దూరిపారు. తెలుసుకుంటారండి ప్రజలు తెలుసుకుంటారు, రాజకీయ నాయకులు తెలుసుకుంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ విధానాన్ని ఇప్పుడు తీసుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? పీపీపీ విధానాన్ని ఇప్పుడు దాన్ని అమలు చేసే విధానం గవర్నమెంట్కి ఎలాగా సహకారంతో ఉంటుందంటారు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే దాంట్లోనే ఉన్న సమాధానం. ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు, దానికి నడిపే విధానాల్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది పీపీపీ అంటారు. ఇప్పుడు వాస్తవాలు ఏం చేసుకోవాలంటే గతంలో ఉండే జనాభాకి ఇప్పుడు జనాభాకి భూమికి ఆకాశానికి ఉన్న తేడా. వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. వైద్యం కావాలంటే వైద్యులు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అన్ని అబద్ధాలండి. ఆయన వాస్తవాలు ఆయనకి తెలిసో తెలియదో నాకు అర్థం కాదు. ఆయన చేసే అన్ని తప్పులు, మాట్లాడే అన్ని అబద్ధాలు. ఇప్పుడు వాస్తవానికి వస్తే ఈ రాష్ట్రంలో ఏ వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాలలు 17 పెట్టాను నేను. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసేస్తుంది, పేదలకి విద్య దూరం చేస్తుందని మాట అంటాడు. అసలు 17 ఎక్కడ పెట్టావు? పెట్టడం అంటే వైద్య కళాశాల అంటే
దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి టీచింగ్, నాన్ టీచింగ్, ల్యాబ్స్, ఎక్విప్మెంటు, అలాగే ఫార్మా, మెడిసిన్స్, నర్సింగ్ అన్నీ పొందుపరిచి అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే అది మెడికల్ కాలేజ్ అయితే. ఫౌండేషన్ వేసి పిల్లలకి ఐరన్ వేసి వదిలేసి ఎక్కడ స్లాబులు లేకుండా అయితే ఈ 10 ఏళ్ళు 5 చోట అది నంద్యాల కానీ, ఏలూరు కానీ, రాజమండ్రి కానీ, విజయనగరం కానీ ఇలాంటి కొన్ని చోట్ల 30% వరకు కట్టావు. ఆ 30% కూడా కట్టిన దానికి కాంట్రాక్టర్లకి 1450-60 కోట్లు చెల్లించావు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 960 కోట్లు ఏదో వస్తే అవి పీజీ సీట్ల వల్ల వచ్చే ఫీజులు వస్తాయి చూసారా, 456 కోట్లు వస్తే అవి మళ్ళించి కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించి ఎలక్షన్ ముందు కమిషన్లు కొట్టేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ కళాశాలలు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు. ఇది అబద్ధం పూర్తిగా. అసలు ఈ ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న వైద్యానికి సంబంధించిన విద్య ఏదుందో కన్వీనర్ కోటా ప్రభుత్వ కళాశాల, నేను ప్రైవేట్ అనట్లేదండి, ప్రభుత్వ కళాశాల కన్వీనర్ కోటాలో ఉన్న 50% సీట్లని ప్రైవేటైజ్ చేసేసాడు ఈ మహానుభావుడు. జీవో నంబర్ 107, జీవో నంబర్ 108, జీవో నంబర్ 133 ద్వారా 50% కన్వీనర్ కోటాల సీట్లు 30, దాంట్లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ అని, 15% ఎన్ఆర్ఐ సీట్లని. అంటే మెరిట్ మీద పేదలకు సీట్లు వచ్చినా బడుగు బలైన వర్గాలకి సంవత్సరానికి 12 లక్షలు సెల్ఫ్ ఫైనాన్స్ కట్టాలి. ఒకవేళ 4 ఏళ్ళు చదివాడు అనుకోండి, 4-12 50 లక్షలు, 48 నుంచి 50. అమ్మేస్తుంది ఎవరు? నువ్వు జీవోల ద్వారా. నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు హయాంలో కానీ మెరిట్ మీద సీటు వస్తే సంవత్సరానికి 15,000, ఇంకా అంతకుముందు ఇంకా తక్కువ ఉండొచ్చు. దాన్ని సర్వనాశనం చేసింది నువ్వు. నీకు సబ్జెక్ట్ లేదు, నీ పార్టీకి సబ్జెక్ట్ లేదు, నీ క్యాడర్కి సబ్జెక్ట్ లేదు. నువ్వు చేసిన తప్పులకి చంద్రబాబు నాయుడు గారిని అంటావా? మెడికల్ కాలేజీ పర్మిషన్ ఎవరండి ఇచ్చేసి? ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్. వాళ్ళు ఒక పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అకాడమిక్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయాలన్నా సరే అన్ని సౌకర్యాలు చూపెడితేనే వాళ్ళు అవకాశం ఇస్తారు. ఈ మహానుభావుడు చేసినందుకు పులివెందులలో మెడికల్ కాలేజ్ ఒకటి ఇదే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని పెట్టాడు. మొదటి బ్యాచ్ ఫిల్ అయింది, రెండో బ్యాచ్కి వచ్చేటప్పుడు సౌకర్యాలు లేవు, టీచర్లు లేవు, నాన్ టీచింగ్ లేదు, టీచింగ్ లేదు, ల్యాబులు లేవు, రూములు లేవు, నర్సింగ్ లేవు, మెడిసిన్స్ లేవు. వాళ్ళు వచ్చి క్యాన్సిల్ చేసేసి సీట్లు వాపస్ తీసుకుని వెళ్ళిపోయారు. పీపీపీ మోడల్ అంటే అనేక అభివృద్ధి సంస్థలు ఏదన్నా కానివ్వండి, భూమి ప్రభుత్వం దగ్గరే ఉండిద్ది, ఆజ్మాయిషి ప్రభుత్వం దగ్గరే ఉండిద్ది, లీజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఆన్ పేపర్ మీద ఉంటాయి, వాస్తవాలు తెలుసుకో. పెట్టుబడి పెట్టేవాడు ప్రభుత్వ జీవాలతోనే నడుస్తాడు. ఈ రాష్ట్రంలో పౌరుడిగా పుట్టినోడు రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటాడండి. స్వయాన్ని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసినవాడిని సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నాడు, బెదిరిస్తున్నాడు. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. నువ్వు ముఖ్యమంత్రియా రౌడీవా? నువ్వు అభివృద్ధి చేయలేవు, చేసేమని చెడగొడతావు. జగన్మోహన్ రెడ్డి నీకు పేద ప్రజల మీద కొద్దిగానే ధ్యాస ఉందా? నువ్వు లిక్కర్ స్కామ్లో ఇన్ని వేల కోట్లు దోచుకున్నావు, ల్యాండ్ స్కామ్లో దోచుకున్నావు, శాండ్లో దోచుకున్నావు, మైన్స్లో దోచుకున్నావు. దోచుకున్న దాంట్లో కొంత డబ్బులు తీస్తే మెడికల్ కాలేజీలు కట్టేయవచ్చుగా. ఎందుకు అట్లాను? ఈ మెడికల్ కాలేజీలో పెట్టి పెట్టుబడిని కూడా కాంట్రాక్టులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, పిల్లల ఫీజు డబ్బుల్లో కాంట్రాక్టులు చెల్లిస్తే దాంట్లో కూడా కమిషన్లు దొబ్బేవు నువ్వు.